బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక్కరోజు ముందే ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లపై కార్పొరేటర్లుగా విజయం సాధించిన వారిలో నలుగురు నేతలు టీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. హస్తినాపురం కార్పొరేటర్ భానుతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పడవ అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధుజా గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వారికి కండువ కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. రాజేంద్రనగర్ డివిజన్ శివరాంపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరటంపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్గా పొడవు అర్చన జయప్రకాష్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఒక్కసారిగా ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్లడంతో పార్టీ శ్రేణులు కోపం కట్టలు తెంచుకుంది. శివరాంపల్లిలోని పివి నరసింహారావు పిల్లర్ నంబర్ 294 వద్ద అర్చన జయప్రకాష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీలో ఇలాంటి వ్యక్తులకు స్థానం లేదంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ బీజేపీల తీరు చూస్తూ ఉంటే బిల్లారంగ సినిమా మాదిరిగా ఉందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇక ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్న కేసీఆర్ ఇప్పుడు మోదీనే హైదరాబాద్ వస్తుంటే కనీసం నిరసనకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించలేదన్నారు. ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి మూడు రోజులు ఉంటుండీడా, అంటే 2 రాత్రులు 3 పగలు ఉంటుండీడా. నేను అడుగుతున్న అదే మాట, 12% రిజర్వేషన్ ముస్లింలది, 12% ముస్లింల రిజర్వేషన్ గురించి కూడా అడుగు. 12% ఎస్టీలకు, బంజారా ఎస్టీలకు 12% రిజర్వేషన్ కోసం అడుగు. ఇట్లా ఇంకా మేనిఫెస్టో ఇప్పుడు ప్రజలకు యాద్ లేదు, నాకు కూడా యాద్ లేదు. అన్ని కాలం వాగ్దానాలు చేసిండే. అడుగు, ముస్లింలకు 12% రిజర్వేషన్ అడుగు. అది కేంద్ర ప్రభుత్వమే కదా వేయాల్సింది. ఇప్పుడు నువ్వే అన్నావు కదా కేంద్రం ఇస్తలేదని, మరి ముస్లింల కోసం నువ్వెందుకు? నేను ఎంఐఎం పార్టీని అడుగుతున్నా. ముస్లిం 12% ముస్లిం రిజర్వేషన్ల కోసము టీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మోడీని రేపు కలవరు వచ్చినాక? పరేడ్ గ్రౌండ్లోనూ బీజేపీ తలపెట్టిన సభను బహిష్కరిస్తామన్నారు మాదిగ జేఏసీ నేతలు. మాదిగలకు 12% రిజర్వేషన్ వర్గీకరణ హామీలు బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మండిపడ్డారు. వెంటనే వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన మాట రాని పక్షంలో మాదిగలు మొత్తం కూడా బీజేపీ విజయ సంకల్ప సభని బహిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. పార్లమెంట్లో బిల్లు పెట్టమని స్పష్టమైన హామీ మోడీ ఇవ్వాల్సిందే, రిజర్వేషన్ పెంచాల్సిందే, గిరిజనులకు ముస్లిం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా పార్లమెంటు నాయకుడైనటువంటి బండి సంజయ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలని పట్టించుకోకుండా, వాటి కేంద్ర పార్లమెంట్లో మాట్లాడకుండా, కేంద్రానికి నివేదించకుండా కేవలం పాదయాత్రలు చేసుకుంటూ జనాల సమస్యలని పక్కదో పట్టిస్తున్నాను కూడా నేను ఆరోపిస్తా ఉన్నా. ఇకనైనా మా రాష్ట్రానికి వచ్చేటప్పుడు మాకు సంబంధించిన సమస్యల పైన మోడీ ఖచ్చితంగా స్పందించాలని తరఫున మోడీ గారిని మేము ఒకటి అడగదలుచుకున్నాం. మోడీ గారు అధికారంలో రాకముందు 2014లో తిరుపతిలో భారీ బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఏపీసీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి మోడీ గారు మాట ఇచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు వర్గీకరణ గురించి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఒక్క ఎంపీతో మాట్లాడించలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం సినీ నటి బీజేపీ నేత ఖుష్బూ హైదరాబాద్కు వచ్చారు. చార్మినార్ వద్ద ఉన్న ప్రతిష్టాత్మక భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. 2 और 3 को हमारी भाजपा की नेशनल एग्जीक्यूटिव कमेटी मीटिंग है. उस सिलसिले में हम सब लीडर्स यहाँ आए हुए हैं, लेकिन मुझे फ़िलहाल चार मीनार का इंचार्ज बनाया गया है. तो उस सिलसिले में हमारी मीटिंग भी थी. चार मीनार में जो हमारे जितने भी कार्यकर्ता हैं, हमारे लीडर्स हैं, उनके साथ हमारी मीटिंग थी. तो वो मीटिंग ख़त्म करने के बाद बाजू में ही हमारे मंदिर है, तो सभी लोग आते हैं यहाँ पर, आशीर्वाद लेते हैं माता का. तो मैं कहीं दूसरी तो हूँ नहीं, बस आई थी, माता से आशीर्वाद लिया है. और फिर कल से हमारी एक साथ मीटिंग शुरू होगी. 2 और 3 को हमारी बहुत बड़ी मीटिंग है. हमारे प्रधानमंत्री जी आ रहे हैं, तो बस उस सिलसिले में हम सब हैदराबाद में हैं.
हैदराबाद के ओल्ड सिटी में आज वक्त आप मौजूद हैं जी। जहाँ पर एमआईएम का कब्जा है जी। तो ऐसे में बीजेपी के आपके यहाँ के वर्कर्स को क्या आप मैसेज देंगे? हम सिर्फ वर्कर्स को नहीं, हम तो लोगों से वोट मांगते हैं, तो हम लोगों को सिर्फ इतना कहेंगे कि आज हिंदुस्तान इतना आगे बढ़ रहा है, जहाँ भी जाओ दुनिया भर में लोग पलट के कहते हैं कि हिंदुस्तान कितना आगे बढ़ा है। हमारे जो प्रधानमंत्री नरेंद्र मोदी जी जो हैं, उनको देख के लोग आज सलाम कर रहे हैं, देश को देख के सलाम कर रहे हैं। चाहे वो कोविड हो या कोई भी किस्म की एक प्रॉब्लम हो, इंडिया सबसे आगे एक प्रॉब्लम का सॉल्यूशन निकालने में है। తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విజయభేరి మోగించింది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 1169 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏను సాధించారు. శ్రీ చైతన్య సాధించిన ఇంతటి ఘన విజయాలకు దరిదాపుల్లో కూడా మరి ఏ ఇతర సంస్థలు లేదన్నారు శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ. అదేవిధంగా 2537 మంది విద్యార్థులకు పైగా 9.8 జీపీఏ, 4848 మంది విద్యార్థులు 9.5 జీపీఏ సాధించారని ఆమె తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్స్ ఓవరాల్ జీపీఏ 10కి గాను 9.13, ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 98% ఉందని చెప్పారు. ఎప్పుడు ప్రతి ప్రెస్ మీట్లో చెప్తూనే ఉంటాం, మా రికార్డ్స్ మేమే బ్రేక్ చేసుకోవాలి కానీ ఎవరూ బ్రేక్ చేయలేరు అని. మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే ప్రూవ్ చేశామండి. దిస్ ఇస్ నాట్ ఎంటీ టాక్. మొన్న ఏపీ రిజల్ట్స్లో అయినా 10th క్లాస్, ఇవాళ తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్లో అయినా వీఆర్ ఫార్ అహెడ్. అన్ఫార్చునేట్గా ఏపీలో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల ప్రెస్ మీట్ పెట్టుకోలేకపోయాం, అడ్వర్టైజ్ చేసుకోలేకపోయాం. బట్ అక్కడ కూడా మార్క్స్ చూసిన, యావరేజెస్ చూసిన, టాప్ మార్క్స్ 590 అబవ్ చూసిన, ఏజ్ చూసినా మేమే ముందున్నామండి. అలాగే ఇవాళ అనౌన్స్ చేసిన తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా 10.0 చూస్తే, 10/10 జీపీఏ చూస్తే లాస్ట్ టైం అంటే ప్రీ కోవిడ్ నంబర్స్, ప్రీ కోవిడ్లో ఎన్నైతే అనౌన్స్ చేశారో మనకెన్ని వచ్చినాయో దానికి ట్రిపుల్ వచ్చినాయండి ఇయర్. బిఫోర్ కోవిడ్కి ఇప్పటికి 10/10 జీపీఏ ట్రిపుల్ అయినాయి శ్రీ చైతన్యకి. అలాగని గవర్నమెంట్ నంబర్స్ పెరగలేదండి. గవర్నమెంట్ లాస్ట్ టైం 30,000 అనౌన్స్ చేశారు 10/10s, ఈసారి 11,000 మాత్రమే అనౌన్స్ చేశారు. ఎల్బీనగర్లోని సరూర్ నగర్ ప్రాంతంలో శ్రీ త్రివేణి పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాలు విజయకేతనం ఎగురవేశారు. 100% ఉత్తీర్ణతలు సాధించారు. జీపీఏ 10కి 10 సాధించిన విద్యార్థులు ఇక స్కూల్ కరస్పాండెంట్ కమ్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు తినిపించారు. ఈ విజయం వెనుక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని, కరోనా కారణంగా 2 ఏళ్లు ఇబ్బందులు పడ్డా ఉత్తీర్ణత సాధించామంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. 10వ తరగతి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. సుమారు 92% విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. అందులో అమ్మాయిలు 90+% వాళ్ళు పాస్ అవ్వడం, అలాగే 88% అబ్బాయిలు పాస్ అవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 10th విద్యార్థులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ జరిగాయి. ఆఫ్టర్ 2 years కరోనా తర్వాత ఈ రోజు జరిగినటువంటి నార్మల్ ఇది కరెక్షన్స్లో పిల్లలు ఉత్తీర్ణత సాధించారు. మనం ప్రస్తుతానికి శ్రీ త్రివేణి చంపాపేటలో సంబంధించినటువంటి బ్రాంచ్లో ఉన్నాము. మనతో పాటు 10/10 గ్రేడ్ సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారు సాధించినటువంటి. చెప్పండమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? 10/10 వచ్చింది ఆఫ్టర్ 2 years కరోనా తర్వాత ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్ ఫేస్ అయ్యారు, అలాగే డైరెక్ట్ మీరు 10 to 10 వచ్చారు. ఎలా అవుతుంది? Myself Bhavani Banu. I am from 10th class, Sarunagar branch. I feel very happy to score 10/10. I thankful to all the teachers and sirs who are supported me a lot. This is my proud moment, and this is not only my success, this is the success of my teachers and also my parents. I really thank them very a lot. How did you overcome that 2 years corona pandemic? Did management help you regarding that education, all these things, or how you are overcome all this? It's just because of my teachers' support and also my parents' support. We have one more student with us. Let us know the view. Good afternoon everyone. Myself N. Sharwani from 10th class. I'm studying in Sri Triveni School, Champapet branch. I feel very happy for scoring 10 GPA in my exams. I thank school management and my respected teachers for making us confident to attend any exams. Even they conducted many exams to improve us in every aspect. They helped us a lot, and
We feel very happy for a big day, for achieving a lot of success in our exams. Thank you. I'm standing here just because of the hard work and the pain taken by my parents and my teachers. I really worked hard day and night consistently, and I'm very thankful to my parents and my teachers too. Thank you. మొత్తానికి పాండమిక్ 2 ఇయర్స్ సంబంధించినటువంటి కరోనా పాండమిక్ క్రాస్ అయ్యి పిల్లలు మొదటిసారిగా వాళ్ళు ఎగ్జామినేషన్ ఫేస్ చేయడము, వాళ్ళు మానసికంగా వాళ్ళని ఒత్తిడిని అధిగమించడంలో ఎంతవరకైనా మేనేజ్మెంట్ది టీచర్స్ది వాళ్ళలో ఉన్నటువంటి ఈ నేర్పథ్యం అని చెప్పొచ్చు. అలాంటివి ఇవన్నీ పిల్లలకి నేర్పడం వల్ల వాళ్ళు ఓవర్కమ్ అవ్వడం జరిగింది. అందులో కూడా ఈసారి 70% సబ్జెక్ట్కి మాత్రమే వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. దాని ప్యాటర్న్ కూడా వీళ్ళు ప్రిపేర్ అవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ ఇయర్ నార్మల్ ఎగ్జామ్స్ జరిగి పిల్లలు పాస్ అవ్వడంతో తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు మరియు అందరూ యాజమాన్యం అటువంటి స్కూల్స్ యాజమాన్యం కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ శ్రీకాంత్, సిటీ విజన్, హైదరాబాద్. తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు తమ సత్తా చాటారు. గురువారం విడుదలైన ఫలితాల్లో 241 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏను సాధించారు. ఇక ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. మ్యాథ్స్ ఏ గ్రేడ్లు 2002, ఇక సైన్స్ ఏ గ్రేడ్లు 1841, ఇంగ్లీష్ ఏ గ్రేడ్లు 1962 మంది సాధించారు. మొత్తం ఏ గ్రేడ్లు 11,577 కైవసం చేసుకున్నారని హైదరాబాద్ ప్రాంత జోనల్ హెడ్ అంకమారావు తెలిపారు. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఇలాంటి అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. 241 మెంబర్స్ జీపీఐ 10 out of 10 సాధించి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా జీపీఐ 9.8 పైగా 514 మెంబర్స్ ఉన్నారు. జీపీఐ 9.7 పైగా సాధించినటువంటి వాళ్ళు 767 మెంబర్స్. జీపీఏ 9.5 పైగా సాధించినటువంటి వాళ్ళు 1001 మెంబర్స్. 9 పైగా సాధించినటువంటి వాళ్ళు 1591 విద్యార్థులు గ్రేడ్ సాధించారు. అదేవిధంగా మ్యాథ్స్లో ఏ గ్రేడ్లు 2002, సైన్స్లో ఏ గ్రేడ్లు 1841, ఇంగ్లీష్లో ఏ గ్రేడ్లు 1962 మరియు మొత్తం ఏ గ్రేడ్లు 11,577. మొత్తం A1 గ్రేడ్లు 11,577 కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాలు ఒక్క హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చినటువంటివి. అదేవిధంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్, కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సమగ్రమైనటువంటి ప్రణాళికతో నిర్వహించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం వల్ల మా ఇటువంటి అద్భుతమైన ఫలితాలు సాధించాం. హైదరాబాద్లో ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న జీపీ కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న ఉదయం నుంచి జీపీ కుమార్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇంట్లో దాదాపుగా 20 కోట్ల రూపాయల వరకు అక్రమ ఆస్తులు గుర్తించారు. జీపీ కుమార్ లాకర్లు తెరిచిన అధికారులు భారీగా నగదు, అలాగే ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. సైనిక సంక్షేమానికి ఏర్పాటు చేసిన 3 అంచెల వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ తీవ్రంగా విమర్శించారు మాజీ సైనికుల సమాఖ్య వ్యవస్థాపకులు రావుల రవీందర్. ఇక రాజ్య సైనిక బోర్డు వెల్ఫేర్ కమిటీల జిల్లా సైనిక బోర్డుల్లో అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపాలని ఆయన కోరారు. It will provide them additional facilities while continuing the existing ones. ఈ మహానుభావుడు ఏమన్నాడంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కన్సిస్టెన్స్ కంటిన్యూ చేసుకుంటూ వాటిని ఇంప్రూవ్ చేస్తా ఉన్నారు. ఇంప్రూవ్ అంటే దేవుడుగా ఉన్నాయి, ఏ ఒక్కటి అమలైపోలేదు. సో ఈ భగవద్గీత వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయింది? ఈ భగవద్గీత అన్న వాళ్ళకు ఈ భగవద్గీత ఏమైంది? ఈ బట్టెబాజీ మాటలు ఎందుకు మాట్లాడతారు?
ఈ సూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఎందుకు తయారు చేస్తారు? నేనంట ఇది బట్టే బాగా మాట్లాడతాను. రాయని పత్రికల కూకట్పల్లిలోని కల్పవల్లి ఇన్ఫ్రా డెవలపర్స్పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. గిఫ్టుల పేరుతో ప్లాట్లు ఇప్పిస్తామంటూ 4 కోట్ల రూపాయలు మోసం చేస్తారని బాధితులు ఆరోపిస్తున్నారు. కూకట్పల్లిలో కల్పవృక్ష ఇన్ఫ్రా డెవలపర్స్ పేరు మీదుగా ఓ వెంచర్ను స్థాపించారు. గిఫ్టుల పేరుతో ప్రజలకు ఫోన్లు చేసి మోసపూరితమైన మాటలు చెప్పి ఫ్లాట్లు కొనాలని డబ్బులు లాగుతున్నారంటూ బాధితులు కమిషన్కు వివరించారు. ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 15 లక్షల రూపాయల వరకు డబ్బులు కట్టించుకున్నారని వాపోయారు. చిత్రహింస పెట్టాడంటే డబ్బులు కట్టండి అక్క, మీ పిల్లలు ఉన్నారు కదా అక్క, నా కోడలు అక్క, మీకు ఇది కావాలక్క, నేను చేసి పెడతానక్క అని మమ్మల్ని ఎంత నమ్మించాడంటే కట్టంగా కూడా మీకు డబ్బులు ఇస్తాను అన్నట్టు వాడు ల్యాండ్ లోన్ వాడు మామూలుగా మా దగ్గర ఎంతనో కట్టించుకొని మా దగ్గర డబ్బులు లేవంటే కూడా వాడు లోన్లు ఇప్పించాడండి. ఇంటికి వచ్చి మరీ లోన్లు ఇప్పించాడు. బంగారాలు ఉంటే ఒక్కొక్కరి దగ్గర బంగారాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకున్నాడు. మాకేమవుతండి, మా డబ్బులు మాకు కావాలి. ఇప్పుడు నేనేంటంటే మా డబ్బులు మాకు కావాలి. మోసపోయిన బాధ్యతలు మేము. ఎట్లా అంటే పిల్లలు ఇది మెడలో ఉన్న తాళి, మా చేతిలో ఉన్న బంగారం, పిల్లలు ఉంగరాలు అవి ఉంటాయి చూడండి, అలాంటి గోల్డ్ ఇది గోల్డ్ కంపెనీలో వేసి ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళ చేతిలో పెట్టి మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. ఈ రోజుకి కూడా గత 2 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఇంట్రెస్ట్లు కట్టలేక, డ్యూటీలు లేక, ఇంట్రెస్ట్లు కట్టలేక వీళ్ళు పోలీస్ స్టేషన్లు అంటే కంప్లైంట్ ఇవ్వడానికని లేదా కోర్టులు అంటే వీళ్ళు వెనకాల తిరగలేక మేము డైలీ డ్యూటీ చేస్తేనే మాకు పట్ట గడిచేది, లేకపోతే మాకు ఎవడు పెంచేటోడు లేడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య, ఎంపీపీ, ఎంఆర్ఓ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే ఈ నెల మన మున్సిపల్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. దీనికి సహాయ సహకారాలు అందించిన గౌరవ చైర్పర్సన్ గారికి, ఎంపీపీ గారికి మరియు ముఖ్య నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. సివిల్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అనగారిన వర్గాలు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 17 24 గంటల ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయంటూ మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. ఉప్పల ప్రాథమిక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఇక్కడే నిద్రిస్తారని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు డిఎంహెచ్ఓ శ్రీనివాస్. ఇక వైద్యులు అందుబాటులో ఉండాలంటే లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పిఎస్సిలో నెలకొక్కసారైనా జిల్లా వైద్యాధికారి కానీ జిల్లా ఉప వైద్యాధికారి కానీ ఖచ్చితంగా నిద్ర చేయాలనే కాన్సెప్ట్ భాగంగా ఈరోజు ఉప్పల్ పిఎస్సిలో నిద్ర చేయడం జరుగుతుందండి. జస్ట్ ఎందుకంటే దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే భరోసా కల్పించడం. అంటే ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఒక డిఎంహెచ్ఓ వెళ్ళి ఆల్వేస్ అలర్ట్గా వెళ్ళడం వలన కామన్ మ్యాన్కి ఏంటంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ 24 hours స్టాఫ్ ఉంటారు అనేటువంటి అందరికీ భరోసా కల్పించడం కోసం. రెండవది ఏంటంటే మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ డెలివరీ కేసు పోతే సెక్షన్ చేయడం జరుగుతుంది. దానికి అవాయిడ్ చేయాలి. మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీస్ కండక్ట్ చేయాలి. సిజేరియన్ సెక్షన్ రేట్ తగ్గించాలి. సేవలు అందుతున్నాయి. ఇమ్మీడియట్గా ఆమెకు మా స్టాఫ్ అందరూ ఎట్లా రెస్పాండ్ అయ్యి ఆమెకు ఏం సేవలు ఇస్తున్నారు కనుక్కోవడం కోసమే
సడన్గా ఇది ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ సిబ్బంది కూడా తెలియదు మేము వచ్చి ఈరోజు నిద్రపోతామని. 8 గంటలకు డిఎంహెచ్ఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తోటి అందరూ అప్రమత్తమై అందరు ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. సడన్గా తనిఖీ చేసి సార్ కూడా హ్యాపీగానే, ఎందుకంటే వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ ప్రస్తుతానికైతే బాగున్నాయని అనుకున్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్యా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ అలాగే టీయూడిఎఫ్, టీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలంటూ వారు డిమాండ్ చేశారు. యూసఫ్గూడ శ్రీనగర్ కొల్లను శ్రీ సత్యసాయి నిగమంలో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్పో వస్త్ర ప్రదర్శన ఆకట్టుకుంటోంది. అగ్రాలో గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. గత నెల 28వ తేదీన ప్రారంభమైన ఈ ఎక్స్పో ఈ నెల 3 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు జయేష్ కుమార్ గుప్తా చెప్పారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ పట్టణాలకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన ఉత్పత్తులు, డిజైనర్ వస్త్రాలను, 1 గ్రామ్ ఆభరణాలు అందుబాటులో ఉంచారు. నేను ఇక్కడికి వచ్చి ఈ శారీ లాంచ్ చేశానండి సత్యసాయి నిగమం అమీర్పేట్లో. ఇక్కడికి వచ్చి నేను ఈ శారీ లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ నేను శారీస్ చూశాను, అన్ని రకాల శారీస్ ఉన్నాయి. మన తెలంగాణకు సంబంధించిన పోచంపల్లి, గద్వాల్, అట్లే ఆంధ్రాకి సంబంధించిన శారీస్, మధ్యప్రదేశ్కి సంబంధించినవి, ఇందాక కాల్కటాకు సంబంధించిన ప్యూర్ సిల్క్ శారీస్, అన్ని చందేరి, మూంగ్ సిల్క్, అన్ని రకాల శారీస్ ఉన్నాయి. ఇక్కడ మ్యారేజెస్కి సంబంధించి కాంచి, బనారస్ ఇవన్నీ ఉన్నాయి. వచ్చేది నెక్స్ట్ ఆగస్ట్లో వెడ్డింగ్ సీజన్ ఉంది. వెడ్డింగ్ సీజన్ ఆ తర్వాత మళ్ళీ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. వరలక్ష్మి వ్రతంకి వెడ్డింగ్ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చాలా మంచి కలెక్షన్ పెట్టారు. మీరందరూ తప్పకుండా రావాలి. నేను ప్రైజెస్ని కూడా చూశాను, ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. పెరిగిన టికెట్ ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక డీజిల్ సెస్ పెంపుతో బస్సు ఛార్జీలు పెంచక తప్పడం లేదన్నారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు. అయితే సిటీ బస్సులకు మినహాయింపునిచ్చారు. పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసుల్లో అదనంగా 2, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు 5, ఏసీ బస్సులు ₹10 అదనంగా పెంచనున్నారు.